ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి, సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదో ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, అనేక అవకతవకలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలి అని అంటే, చనిపోయినవాడు కాపే, చంపినవాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతా ఉన్నాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్లో ఏం రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి. ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. ప్రతి నిజం, ప్రతి వాస్తవం, జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నీ వైస్రాయ్ పార్టీ డ్రామాలు చెల్లవు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం, మీ ప్రభుత్వంలో ప్రతి చేతగాని పనికి ఏదో సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తారు. మనం చిన్నప్పుడు విన్నటువంటి ఆవు కథలాగా, ఏదన్నా అడిగితే తల్లి, ఏదన్నా అడిగితే చెల్లి, ఏదన్నా అడిగితే గొడ్డలి, ఏదన్నా అడిగితే లడ్డు, ఏంటమ్మా మేకప్ అంటే గుడ్డు. మీకు నచ్చినటువంటి మాటలు. అంటే మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు. ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ చెల్లవు చంద్రబాబు నాయుడు గారు. మీరు, మీ కొడుకు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, ప్రతి దాన్ని నిలదీస్తాం, ప్రతిపక్షంగా పోరాడతాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, వ్యవస్థల్ని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం, నువ్వు రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి ప్రతి అన్యాయం ఎప్పటికప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఒకటికి ఒకటి అన్నీ కూడా పెరిగిపోతా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు సరైనటువంటి సమాధానం ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్తారు. అసలు మీరు వ్యవస్థలో ఉన్నటువంటి మీరు సమాధానం చెప్పమంటే అది పక్కన పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారిని తిట్టామంటారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారా? అంటే మీకు ఏదన్నా అవసరం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చి ఆయనతో ఏదో ఒకటి మాట్లాడిస్తే సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోతుంది. అసలు ఈ సాయి కృష్ణ కేసు విషయంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని
పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నిస్తే అందులో భాగస్వాములైనటువంటి అందరూ, అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ రెస్పాన్సిబిలిటీ. మేము దాన్ని ప్రశ్నిస్తే ఆ సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. ఏదో మేము ఒక సమావేశం పెట్టుకుంటే దాంట్లో మేము అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, మేము చేసినటువంటి తీర్మానాలు ఏంటి, ఆ సమావేశం ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టుకున్నట్టుగా దాన్ని ఆ రకంగా మీ మీ మీడియా ఛానల్స్లోని, మీకు కావాల్సినటువంటి మీడియా ఛానల్స్లోని, మీ పత్రికల్లో రాసేటువంటి కార్యక్రమం చేస్తారు. మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, హోంమంత్రి శాఖ నా చేతిలో లేదు, అది క్రిమినల్ అదృష్టం. అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? అది సరిగ్గా పనిచేయట్లేదు, ఆ వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తే, మీ తాలూకా చేతకానితనాన్ని ఆయనే ఆథెంటికేట్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు మా మీద పడడం ఏంటి? ఏదో కొంతమంది నాయకులు తీసుకుని వచ్చి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మాట్లాడుతూ అన్నీ నేనే మాట్లాడాలా, మీ నాయకులు ఎవరు మాట్లాడరా అంటే ఎవరికారు రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. సో ఈ సబ్జెక్ట్ని డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, ఏదో రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరచాలన్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది తప్ప అనేక ఇష్యూస్ దీంట్లో రిమాండ్ రిపోర్ట్ గురించి కానీ, కొన్ని